శనిసింగనాపూర్ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నోమి శనిచ్చరం. ఇప్పుడు మనం శనిసింగనాపూర్ దేవస్థానంలో ఉన్నాము. లోపలికి వెళ్తున్నామండి. ఇది ఎంట్రన్స్ ఎగ్జిట్ పక్కనే ఉంటాయి. ఈ మధ్య చాలా డెవలప్ చేసి కొత్త హాల్ నిర్మించినట్లున్నారు. చాలా బాగుంది. ఇక్కడ అప్పుడప్పుడు వాటర్ వస్తూ ఉంటాయి. కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. యాక్చువల్గా ఈ టైంలో రావట్లేదు, ఎందుకో బంద్. వీళ్ళు ఆంధ్ర వాళ్ళు అనమాట, మన తెలుగు వాళ్ళే. అన్నవాళ్ళు ఇవి బుట్టలో శనిదేవుడికి ఇష్టమైన కొన్ని సామాన్లు తీసుకోబోతున్నారు. అన్న, మీరు ఇదేనా మొదటిసారి రావడం? ఆరోసారా? ఎట్లా కలిగింది శనిదేవుడి పైన భక్తి? అంటే శని అంటే భయపడతారు కదా, మీరు భక్తితో ఆయన దగ్గరికి ఆరోసారి వస్తున్నారు. ఆయన దగ్గర రావడం వల్ల ఏంటంటే ఆయన అనుగ్రహం మన వైపు ఉంటుందని చెప్పి వస్తున్నారు. తప్పకుండా చాలా మంది భయపడుతుంటారు కదా, ఆ భయం అవసరం లేదు. ఆయన కూడా ప్రేమతో భక్తితో ఏది కోరుకున్నా కూడా కోరికలు నెరవేర్చే ఆయన. వీళ్ళందరూ కూడా టీం అనమాట, ఆంధ్రా నుంచి టీం, అనకాపల్లి అంట. ఓకే, థ్యాంక్ యూ. ఇలా ఎంటర్ అవుతూనే ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో త్రిశూలం లాగా ఉంటుంది. ఇక్కడ శని భగవానుడికి ఇష్టమైన జిల్లేడు ఆకులు దండలు ఉంటాయి. యాక్చువల్గా ఆ బుట్టలో ఆ దండల్ని ఈ విధంగా పెట్టి ఒక క్లాత్ కూడా ఉంటుంది. ఆ క్లాత్, జిల్లేడు ఆకులు, ఆ క్లాత్ను ఇక్కడ సమర్పించి కొన్ని ప్రసాదం కూడా ఇస్తారు. నూనె ముందుకు పోయి ఆ నూనె పోయాల్సి ఉంటుంది. అదిగోండి మన అనకాపల్లి బ్రదర్ ఇప్పుడు ఆ జిల్లేడు మాల వేస్తున్నారు. అయితే ఆ బొమ్మ మాత్రం వాహనానికి కట్టుకుంటారనమాట. యాక్చువల్గా ఒక బొమ్మ కూడా ఉంటుంది దాంట్లో. ఎక్కువ షిరిడి భక్తులు ఉంటారు కాబట్టి షిరిడి కూడా తీసుకెళ్ళి అక్కడి నుంచి ఇంటికి వాహనానికి. ఈరోజు కొంచెం తక్కువ ఉన్నారు మధ్యాహ్నం టైంలో రష్. శనివారం ఇంకా మిగతా షిరిడీలో రష్ ఉన్న టైంలో ఇక్కడ కూడా బాగా రష్ ఉంటారనమాట. ఇక్కడ కౌంటర్లు ఉంటుంది. 100 ml 35 రూపీస్ ఇక్కడ అమ్ముతారు నూనె తక్కువ రేటుకి. 2 కౌంటర్లు ఉంటాయండి. యాక్చువల్గా మనం భక్తులు తెచ్చిన నూనె ఇలాగ ఈ డబ్బాల్లో పోయాలన్నమాట. ఇక్కడ ఈ డబ్బాలో పోస్తే అక్కడ దేవుడి దగ్గర పైన ఒకటి పాత్ర కనబడుతుంది కదా, ఆ పాత్ర ద్వారా ఆ శనీశ్వరుడి పైన పడుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ వర్క్ నడుస్తూ ఉంది. ఇంకా అక్కడ ఆంజనేయ స్వామి కూడా కనపడుతూ ఉన్నారు. ఆంజనేయ స్వామి ఆరెంజ్ కలర్లో, సింధూరం కలర్లో ఉంది కదా ఆంజనేయ స్వామి వారు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిచ్చర. హరిఓం శని, హరిఓం శని. ఇంకా ఆయన దర్శనం చేసుకొని కొంచెం ఎడమ వైపు వస్తే శని భక్తు నవనీత్ సురపూర్య సోనాయి యాంజిక్కడన్, తర్వాత గణపతి, కృష్ణుడు, పండరీనాథుడు, అమ్మవారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. భక్తుల రద్దీ బాగానే ఉంటుంది. మహంత్ ఉదాసి మహారాజు అని. నెక్స్ట్ ఇక్కడ ఆంజనేయ స్వామి దీపం వెలుగుతూ ఉంది. నమస్తే. ఎలా ఉంది. మళ్ళీ ఈ విధంగా అవుట్ సైడ్ కూడా ఉంటుందన్నమాట.